తెలంగాణ అమరవీరులను కేసీఆర్ ఏనాడూ పట్టించుకోలేదన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు హరీష్ రావు. సచివాలయం ఎదుట అమరవీరుల స్మారక భవనం కట్టిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదన్నారు. మీరు నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ నీ కుటుంబంలో నీ బిడ్డను కోల్పోయినావు, నీ కుటుంబానికి నేను పెద్ద కొడుకునవుతా అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి బుక్కెడు బువ్వ శంకరమ్మకు పెట్టిండా, యాదవ కుటుంబానికి పెట్టిండా, యాదిరెడ్డి కుటుంబానికి పెట్టిండా, కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి పెట్టిండా. కానీ వాళ్ళ గురించి పట్టించుకోలే. ఈ కుటుంబంలో ఉన్న వాళ్లకు కొడుకుకు మంత్రి ఇచ్చిండు, అల్లుడికి మంత్రి ఇచ్చిండు. కన్న కూతురు ఓడిపోతే ప్రజలు తిరస్కరిస్తే ఎంబడే శాసన మండలి పదవి ఇచ్చిండు. అమరుల పేరిట అద్భుతంగా సచివాలయంకి ఎదురుగానే అమరవీరుల స్మారక భవనాన్ని కట్టినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీది. అంటే సచివాలయంలో ఎవరు కూర్చున్నా ఎదురుగా అమరుల యొక్క త్యాగాలు గుర్తుండాలి, అమరుల త్యాగాలను ప్రతి నిమిషం గుర్తు చేసే విధంగా ఉండాలని అమరుల యొక్క భవనాన్ని అంత గొప్పగా కట్టింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మీరు అమరుల గురించి మాట్లాడతారా? కానిస్టేబుల్ కిష్టయ్య గారి కుటుంబాన్ని హక్కున చేర్చుకొని వారి కుమార్తెను డాక్టర్ చేసినటువంటిది కేసీఆర్ గారు.